ఒంటిపై పొక్కులు కనిపిస్తేనే అది చికెన్ పాక్సా మంకీ పాక్సా అనేది తెలియట్లేదు. అయితే రీసెంట్గా పిల్లల్లో ఎక్కువగా హెచ్ఎఫ్ఎం అనే వైరస్ కనిపిస్తుంది. అంటే నోటి మీద కావచ్చు, హ్యాండ్స్ అలాగే పాదాల దగ్గర ఎక్కువగా పొక్కులు రావడం అనేది జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులు చాలామంది మంకీ పాక్స్ అనుకుని భయపడుతున్నారు. సో దీని మీద క్లారిటీ తీసుకుందాం. అసలు ఏది చికెన్ పాక్స్, ఏది మంకీ పాక్స్, అలాగే ఏది హెచ్ఎఫ్ఎం, ఈ మూడింటి మీద మనం ఒకసారి పీడియాట్రిషియన్ శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. సార్, ప్రజెంట్ పిల్లలు ఎక్కువగా ఒంటిపై చిన్న చిన్న పొక్కులు వస్తున్నాయి, దాంతోపాటు ఫీవరు, కోల్డ్, కఫ్ కూడా కనిపిస్తుంది. అసలు ఏంటి సార్ ఈ మూడింటికి వేరియేషన్ ఎలా తెలుసుకోవాలి? అంటే ఈ ర్యాషెస్ మూడు కూడా మీరు అన్నట్టు చికెన్ పాక్స్ సంబంధించిన ర్యాష్ కానీ, మంకీ పాక్స్ సంబంధించిన ర్యాష్ కానీ, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ సంబంధించిన ర్యాష్ కానీ కొంత సిమిలారిటీ ఉంటుంది. కానీ ఏజ్ గ్రూప్ని బట్టి మనం ఇది మంకీ పాక్సా, చికెన్ పాక్సా లేదంటే హ్యాండ్ ఫుట్ మౌత్ డిసైడ్ చేయొచ్చు. సో యూజువల్గా మంకీ పాక్స్ అనేది మెన్లో వస్తుంది, అది కూడా ఓల్డర్ పీపుల్లో వస్తుంది, చిన్నపిల్లల్లో చాలా తక్కువ. అంటే అన్లెస్ ద చైల్డ్ హ్యాస్ గాట్ కాంటాక్ట్ విత్ దట్ మంకీ పాక్స్ కేస్. సో పిల్లల్లో చాలా రేర్గా వస్తుంది. అందులో కూడా దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ హోమోసెక్షువల్ మేల్స్లో ఎక్కువ వస్తుంది కాబట్టి మంకీ పాక్స్ పిల్లల్లో అది మనం సస్పెక్ట్ చేసే అవసరం లేదు. సో కమింగ్ టు హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్, ఇప్పుడు చాలా కేసు చూస్తున్నాం. యాక్చువల్గా ఇది హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ మనం 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇది న్యూ బార్న్ బేబీ నుంచి 12 years వరకు. యూజువల్గా టెక్స్ట్ బుక్ ఏం చెప్తుందంటే 5 years లోపు పిల్లల్లో సహజంగా చూస్తాము, కానీ ఎర్లియస్ట్గా న్యూ బార్న్ బేబీని కూడా మేము చూసాము. అట్లనే 12 to 13 years పిల్లల్లో కూడా వస్తుంది, పెద్దల్లో రాదు. ఇది ఎట్లా ఉంటుందంటే నీటి పొక్కులు యూజువల్గా మీరు అంటూ చేతుల మీద, తర్వాత కాళ్ళ మీద, తర్వాత బటక్స్ ఏరియాలో, తర్వాత నోట్లో ఓరల్గా కూడా ఓరల్ క్యావిటీలో కూడా చాలా అల్సర్స్ ఉంటాయి అనమాట. హ్యాండ్ ఫుట్ మౌత్ ఈ మూడు ప్లేస్లో ఎక్కువ ఉంటాయి. సో ఇది యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, 1 weekలో తగ్గిపోతుంది. దీనివల్ల యూజువల్గా నష్టం ఉండదు. రేర్ కేసెస్లో అది న్యూరాలజికల్ అంటే బ్రెయిన్ సంబంధించిన కాంప్లికేషన్స్, హార్ట్ సంబంధించిన కాంప్లికేషన్ ఉండొచ్చు, కానీ చాలా రేర్, ఎక్స్ట్రీమ్లీ 1 in 1 million అనుకోవచ్చు. మెజారిటీ తగ్గిపోతాయి దీంతోనే. సో దీంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నోట్లో ఉన్న అల్సర్స్ చాలా పెయిన్ఫుల్ ఉంటాయి అనమాట. పిల్లలు వాళ్ళ సెలైవా కూడా వాళ్ళ మింగలేని పరిస్థితిలో ఉంటుంది. సో అది 1 weekలో తగ్గుతుంది, కానీ టెంపరీ రిలీఫ్ కోసం మనం పారాసిటమాల్ వాడతాం. ఆ నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ లీజన్స్లో కూడా ఇచ్చింగ్ ఉంటుంది. ఆ లీజన్స్లో ఇచ్చింగ్ తగ్గడానికి మనం యాంటీఅలర్జిక్ సిరప్స్ కానీ, లోషన్స్ కానీ వాడతాం. బట్ ఓవరాల్ ఇది మైల్డ్ డిసీజ్, 1 weekలో తగ్గిపోతుందండి. సార్, అయితే స్ప్రెడ్ ఎట్లా ఉంటుంది? పిల్లల నుంచి పిల్లలకి, ఇంట్లో ఒక్కొక్కసారి 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి వస్తుందా, ఎట్లా స్ప్రెడ్? అవునండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యూజువల్గా ఎట్లా అవుతుందంటే ఎయిర్ బాన్ ఇది, అంటే డ్రాప్లెట్ ద్వారా స్ప్రెడ్ కావచ్చు, లేదంటే కాంటాక్ట్ ద్వారా. ఆ బ్లిస్టర్స్ ఏవైతే చేతుల్లో బ్లిస్టర్స్ ఉన్నాయో అవి పగిలిపోయినప్పుడు ఆ బ్లిస్టర్స్ వల్ల లిక్విడ్ని మనం టచ్ చేసినా, లేదు అంటే వాళ్ళ వాడిన వస్తువులు మనం పట్టుకున్నా, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాడిన వస్తువులు కూడా ఆ వైరస్ డిపాజిట్ అయి ఉంటుంది. సో ఆ వైరస్ని మనము ఆ చేతుల ద్వారా పట్టుకోవడం ద్వారా, సర్ఫేస్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. 3 రకాలు అనమాట. ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్, రెండోది ఎయిర్ బాన్, మూడోది ఏమిటంటే మనము ఆ లీజన్స్లో ఉన్న లిక్విడ్స్ని టచ్ చేయడం ద్వారా. సో మనం పిల్లల నుంచి వేరే పిల్లలకు స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే తరచుగా చేతులు కడుక్కోవడం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ పెట్టుకోవడం, ఇట్లాంటివి కూడా ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ కూడా మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సరే, అయితే హెచ్ఎఫ్ఎంలో ముఖ్యంగా పెద్దవాళ్ళకి రాదు అనేది కూడా ఉంది, కానీ కొంతమంది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. పిల్లల్లో చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి. ఇది నేనైతే ఇంతవరకు చూడలేదు. నేను చూసిన హైయెస్ట్ ఏజ్ గ్రూప్ 12 years. ప్రాబ్లీ మనకి పెద్దవాళ్ళకి ఎందుకు రాదంటే ప్రాబ్లీ మనకు ఈ ఇన్ఫెక్షన్ మనం చిన్నప్పుడే వచ్చి ఉండొచ్చు, మనకి అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి మనం దాన్ని హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్గా గుర్తించలేకపోయి ఉండొచ్చు. ఓల్డర్ చిల్డ్రన్లో యూజువల్గా మనము ఓల్డర్ చిల్డ్రన్ కానీ అడల్ట్స్లో కానీ అడల్ట్స్లో కానీ మనము ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ని చూడలేదు ఇప్పటివరకు. అయితే సార్, మంకీ పాక్స్ విషయానికి వస్తే పెద్దగా ఇక్కడ కేసెస్ లేవు కాబట్టి దాని నుంచి కాంటాక్ట్ అయిన వాళ్ళకే వస్తుంది కాబట్టి ఓకే. బట్ చికెన్ పాక్స్కి హెచ్ఎంఎఫ్కి ఎలా వేరియేషన్ గుర్తించాలి? చాలా మంచి ప్రశ్న అండి. చికెన్ పాక్స్ యూజువల్గా సమ్మర్ మంత్స్లో వస్తుంది. తర్వాత చికెన్ పాక్స్లో ఏంటంటే ప్లియోమార్ఫిక్ ర్యాష్ అంటాం. ప్లియోమార్ఫిక్ ర్యాష్ అంటే ఏంటంటే ర్యాష్లో ఒక 3 ఫేస్ ఉంటాయండి. ఒకటి మ్యాక్యూల్, అంటే జస్ట్ ఒక డాట్ కనపడుతుంది. తర్వాత ప్యాప్యూల్, అంటే ఆ డాట్ కాస్త కొంచెం ఉబ్బెత్తుగా మన చేతికి తగిలేంత ఉబ్బెత్తుగా వస్తుంది, దాన్ని ప్యాప్యూల్ అంటాము. మూడోది వెసైకిల్, అంటే నీటితో నిండిన స్టేజ్ని, ఆ ర్యాష్ని వెసైకిల్ అంటాం. అంటే మ్యాక్యూల్, ప్యాప్యూల్, వెసైకిల్, ఈ 3 స్టేజెస్ ఆఫ్ ద ర్యాషెస్ ఒకటేసారి కనపడతాయి, ఒకటే రోజు కనపడతాయి. అంటే అంత ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుంది అనమాట. అంటే ఈ మ్యాక్యూల్ నుంచి ఆ వెసైకిల్, నీటితో నిండిన బ్లిస్టర్ రావడానికి ఎక్కువ టైం ఉండదు చికెన్ పాక్స్లో. సో దాన్ని ప్లియోమార్ఫిక్ ర్యాష్ అంటాం. అది ఒకటేసారి వస్తుంది. కానీ ఇప్పుడు హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లు ఏంటంటే అది అందులో చికెన్ పాక్స్ ఆల్ ఓవర్ ద బాడీ వస్తుంది. నోరు, చేతులు, కాళ్ళు, ట్రంక్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. బ్యాక్, ఫ్రంట్, పొట్ట అన్ని చోట్ల ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనేది ఓన్లీ హ్యాండ్, ఫీట్ అండ్ మౌత్ అండ్ బటక్స్ ఏరియాలో వస్తుంది. నోటి మీద, కాళ్ళ మీద, అలాగే చేతుల మీద వైరస్ వస్తే అది హెచ్ఎఫ్ఎంగా గుర్తించి వైద్యుని సంప్రదించాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్.